హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యోగేష్ ది టీమ్ ఫ్రమ్ ఏ స్టాక్ గురు. సో ఈ రోజు ఒక లైవ్ ట్రేడ్ చేశాను. మధ్యలో వేరే కొన్ని ఇంట్రెస్టింగ్ కాల్స్ రావటం వల్ల కట్ చేసేసాను. అందువల్ల నేను మళ్ళీ జనరల్ వీడియో పెట్టే ఒక ఆలోచన చేశాను. టుడే మార్నింగ్ టైం సుమారుగా 9:45 వస్తుంది. సో ఈ రోజు మార్నింగ్ నేను నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి చిన్న ట్రేడ్. యాక్చువల్లీ నిఫ్టీకి నేను ట్రేడ్ చేయడానికి నిరాకరిస్తాను, ఎంకరేజ్ చేయను. ఎందుకంటే 70 క్వాంటిటీ ఈక్వల్ టు 1 లాట్. పొరపాటున ఏదన్నా తేడా కొట్టిందంటే భారీ మొత్తంలో లాస్ సమర్పించుకోవాల్సిన పరిస్థితి కాబట్టి నేను నిఫ్టీ చేయడానికి ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేస్తాను, సపోర్ట్ చేయను. అయినప్పటికీ కూడా ఎక్స్పైరీ కాబట్టి మనకున్న అనుభవంతో మంచి పొజిషన్ లో ఒక లాట్ తీసుకోవటం, చిన్న ప్రాఫిట్ గెయిన్ కావటం లాంటి పద్ధతిలో మార్నింగ్ 2279 రూపీస్, అరౌండ్ 2300 రూపీస్ గెయిన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది లైవ్ చేశాను, సగం వీడియో మాత్రమే ఉంది. మధ్యలో వేరే కాల్స్ రావటం వల్ల అది డిస్కనెక్ట్ చేసి వెళ్ళటం జరిగింది. సో ఇప్పుడే ఇంకొక లాట్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. సో చూసారు కదా, అక్కడ ప్లే అవుతుంది చూడండి. ఎందుకు తీసుకున్నాను ఏంటి అన్నది ఈ చార్ట్లో వివరించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూస్తూ ఉండండి. చూసారు కదా, ఇక్కడ అమౌంట్ డిస్ప్లే అవుతుంది. మార్కెట్ అయితే ఈరోజు మంచి పుట్టుగా ఉంటుందని నా అభిప్రాయం. చూసారు కదా, రెసిస్టెన్స్ లైన్స్ ఇట్లా డ్రా చేసుకోవడం జరుగుతుంది. చూసారు కదా, ఇది చాలా మంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనే అభిప్రాయంతో ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మీరు 2500 వచ్చింది అమౌంట్. చూసారు కదా, 2250 అరౌండ్ ఉండేది 2500 వచ్చింది. ఒక లాట్ తీసుకుని ఉన్నాం, ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇది చాలా మంచి రెసిస్టెన్స్. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే 5 minutes లో చాలా మంచి షూటింగ్ స్టార్ ఇవ్వడం జరిగింది. ఒక రకంగా ట్రెండ్ రివర్సల్ అనడానికి ఒక సింబల్ గా మనం భావించవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. 5 minutes లో షూటింగ్ స్టార్ ఇచ్చిన తర్వాత మూమెంట్ అన్నది పైకి వెళ్ళడం జరుగుతుంది. సారీ 2 minutes, సారీ ఎక్స్ట్రీమ్, సారీ ఇది 5 minutes. సారీ 5 minutes ఇంకా షూటింగ్ స్టార్ ఇవ్వలేదు. ఇది 1 minute. ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు కదా, 2450 వద్ద ఉంది. ఇప్పుడే 2200 కూడా వెళ్ళింది. సో ప్రైస్ యాక్షన్ అనేది ఫ్లక్చులేషన్ కావడం అనేది వెరీ వెరీ కామన్ ట్రేడింగ్ లో. మనం ఎందుకు తీసుకున్నాం, పుట్టు వెళ్తుందన్న గట్టి నమ్మకంతో పుట్టు తీసుకోవడం జరిగింది. క్లోజ్ చేశాను, లేదు ఫ్రెండ్స్. చూసారు కదా, 2550కి క్లోజ్ చేశాను. ఒకటే లాటు సుమారుగా 2250 వరకు తీసుకున్నాను, 2500కి క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకు ఎక్కడ తీసుకోవాల్సి వచ్చింది అన్నదానికి మీకు ఒక చిన్న వ్యూ కూడా చూపిస్తా ఫ్రెండ్స్. చిన్న వ్యూ, ఇదేమి మేజర్ వ్యూ కాదు, ఒక చిన్న వ్యూ చూపించే ప్రయత్నం చేస్తాను నేను. సో ఇది చిన్నదిగా ఉంది, మీకు కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మ్యాక్సిమైజ్ చేసే ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. మీకు బాగా అర్థం అవ్వాలని చెప్పేసి నేను చార్టు ఒక రకంగా ఇది మంచి రెసిస్టెన్స్ గా మనం భావించవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా ఒక నిమిషం.
చూస్తారు కదా, ఇది కూడా ఒక మంచి రెసిస్టెన్స్ అన్నమాట. సో ఈ రెసిస్టెన్స్ జోనర్స్ మధ్య మార్కెట్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి పుట్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చూసారు కదా, చార్ట్ లో కూడా మీకు డ్రా చేసి చూపిస్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఫస్ట్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే చాలా ఎక్కువ సార్లు ఒక ప్లేస్ లో టచ్ అయి ఉన్న ఒక ప్రదేశాన్ని రెసిస్టెన్స్ గా, పైన అయితే రెసిస్టెన్స్ గా, కింద అయితే సపోర్ట్ గా పిలవడం జరుగుతుంది. దాని తర్వాత ఈ భాగాన్ని రెసిస్టెన్స్ గా మనం పరిగణించవచ్చు. అలా పరిగణించినటువంటి ఈ భాగం వద్ద టచ్ చేశారు కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి కొంత మూమెంట్ అనేది కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇందులో భాగంగానే ఇంతకు ముందు దీనిని రెసిస్టెన్స్ గా మనం భావించి, ఒక్క నిమిషం, రెసిస్టెన్స్ గా భావించి ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఒక చిన్న మూవ్మెంట్ ట్రయాక్షన్ లో మనీ మేము క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇదొక రెసిస్టెన్స్. ఎక్కడి నుంచి మార్కెట్ అనేది ఖచ్చితంగా కొంత భాగం కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఇంతకుముందు నేను తీసుకోవడం జరిగింది. ఒక స్మాల్ ప్రాఫిట్ తో క్లోజ్ చేసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, 2550 రూపీస్ తో మనం మార్కెట్ క్లోజ్ చేసుకోవడం జరిగింది. సో మార్నింగ్ 9:45 9:50 కల్లా నేను ఈరోజు నిఫ్టీలో చాలా రిస్క్లెస్ మనీతో ఒక చిన్న అమౌంట్ ని ప్రాఫిట్ పొంది మార్కెట్ క్లోజ్ చేసే ఒక ఆలోచన చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ రోజు నేను చెప్పాలనుకున్న ముఖ్య విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా మార్కెట్లో అమౌంట్ బాగా సంపాదించాలన్న ఆలోచన మానుకుంటే మన అకౌంట్లో ఖచ్చితంగా జీరో కాకుండా ఉంటాయన్నది నా ప్రగాఢ నమ్మకం, విశ్వాసం. ఎందుకంటే దీనిపై ఆల్రెడీ గత కొద్ది సంవత్సరాలుగా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా అనుభవంతో మాట్లాడుతున్నాను కాబట్టి ఎప్పుడు కూడాను ప్రాఫిట్ అన్నది పెద్దగా సంపాదిద్దామనే ఆలోచనే ఎవరికన్నా ఉంటే విరమించుకోండి. ముఖ్యంగా ముఖ్యంగా ఆప్షనల్స్ లో. ఎందుకంటే మార్కెట్ ని చూస్తే ఈజీగా కనిపిస్తూ ఉంటుంది, ఇంతే కదా మొత్తం పుట్టే కదా అన్న ఒక దృష్టితో కనిపిస్తూ ఉంటుంది. ఇమీడియట్లీ మార్కెట్ అనే మూడ్ అనేది మారిపోయే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఇంతకుముందు మీకు చెప్పా, గుర్తుందా, ఇది ఒక మంచి రెసిస్టెన్స్ అని చెప్పేసి అక్కడికే వెళ్ళి టచ్ చేశాడు, ఒక మూమెంట్ కిందకి ఇచ్చాడు. చూస్తారా, టెక్నికల్ గా చూడండి. అంటే ఒకవేళ ట్రెండ్ ఏమన్నా రివర్సల్ చేసినా కూడా మ్యాక్సిమం ఆఫ్ ది టైమ్స్ ఖచ్చితంగా మన అనాలిసిస్ అనేది మాత్రం మిస్ కాకుండా మినిమం మూమెంట్ ఇచ్చి వెళ్ళిపోయే ఒక పరిస్థితి ఉంటూ ఉంటుంది అనమాట. మీరు గమనించినట్లయితే చూసారా, ఇంతకుముందు ఇది మంచి రెసిస్టెన్స్ గా అవుతుందని చెప్పేసి ఈ లైన్ కనిపిస్తుంది, ఈ లైన్ డ్రా చేయడం జరిగింది. దీనిని బేస్ చేసుకొని మనం అక్కడ డ్రా చేయడం జరిగింది. సో వాడు ఏం చేశాడు, అదే విధంగా దాన్ని టచ్ చేసిన తర్వాత నుంచి రివర్స్ లోకి రావటం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మన ఎక్స్పీరియన్స్ తో క్రమబద్ధంగా పిచ్చి పిచ్చి కాకుండా సిస్టమేటిక్ గా మంచి ప్లేస్మెంట్ లో ఎంట్రీ ఇచ్చామంటే నష్టపోయే ప్రసక్తి ఉండదు. దీనికి మాత్రం నేను మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నా, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మినిమం 3 to 4 years దీనిపైన అనుభవం కంపల్సరీ కావాలి. ఎందుకంటే చూడడానికి ఈజీగా ఉంటుంది, ఆ అనుభవం అనేది లేకుండా మాత్రం పొరపాటున ఎవరిని ఎంటర్ అయినా నష్టం సమర్పించుకోవాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి, తమాషాలు మాత్రం కాదు. దయచేసి యూట్యూబ్లో పెట్టే వీడియోస్ని చూసి ఎవరో ఏవో చెప్తున్నారన్న ఉద్దేశంతో పొరపాటును కూడా ఆప్షన్స్ లో అస్సలు ఎంటర్ అవ్వద్దు. దీనికి ఖచ్చితంగా మినిమం 3-4 years ఎక్స్పీరియన్స్ అంటూ ఉంటే టెక్నికల్ గా, అదేవిధంగా మార్కెట్ మూడ్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఫుల్ గ్రిప్ ఉన్నప్పుడు క్యాండిల్ స్టిక్స్ యొక్క బిహేవియర్ కావచ్చు, ప్రతి ఒక్క దానిపైన ఫుల్ అవగాహన వచ్చిన తర్వాత అనుభవపూర్వకంగా 3-4 years ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఎక్కడ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది, మనం ఎంట్రీస్ ఎక్కడ వరకు ఉండొచ్చు, ఇన్ టైంలో ఎట్లా క్లోజ్ చేసుకోవచ్చు అన్న దానిపైన ఫుల్ గ్రిప్ సంపాదించుకున్న తర్వాత ఎంట్రీ అవ్వాలి తప్పితే ఏముంది ఇంతే కదా అన్న ఉద్దేశంతో మాత్రం పొరపాటున ఎవరు ఎంట్రీ అవ్వద్దు. చూస్తారా, మీకు ఒక చిన్న విషయం గమనించండి, ఇది నేను రెసిస్టెన్స్ అన్నాను, అంత ముందు వేసుకున్నటువంటి రెసిస్టెన్స్ ఇది. ఈ రెసిస్టెన్స్ నుంచి మూమెంట్ ఎక్కడికి వచ్చినది, ఎక్కడికి వచ్చి ఒక చిన్న స్టేయింగ్ ఇచ్చేది చూసారా. ఎందుకంటే ఇవ్వాల్సింది సపోర్ట్ అవుతుంది లెక్క, పైనుంచి కిందకు వస్తే సపోర్ట్ గా భావిస్తారు. ఈ కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఈ పై భాగాన్ని రెసిస్టెన్స్ అంటాము, ఇది క్రాస్ చేసి పైకి వెళ్ళిపోతే ఇది రెసిస్టెన్స్ అవుతుంది, అప్పుడు ఇది ఆటోమేటిక్ గా సపోర్ట్ అయిపోతుంది. సో అక్కడ నుంచి కిందకు వచ్చాక ఈ సపోర్ట్ దగ్గర ఆటోమేటిక్ గా ఆగవలసి వచ్చింది, ఆగాడు, ఒక చిన్న మూమెంట్ ఇచ్చాడు. సో అక్కడ నుంచి అలా కిందకి వెళ్ళిపోతుందా లేదా అని సెకండ్ పాయింట్ అది. బట్ ఇక్కడ చిన్న స్టేయింగ్ ఉంటుంది, చూసారు కదా.
ఈ మూమెంట్ యాక్చువల్లీ ఫ్రెండ్స్ చూస్తున్నారా పుట్టుపడుతూ ఉంది. ఈ మూమెంట్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి, అందుకే ఇక్కడ నేను పుట్టు తీసుకొని సేఫ్ అయ్యాను. ఇక్కడ నుంచి తీసుకోవాల్సిన మూమెంట్ కాస్త ఈ పైకి వెళ్ళి ప్యానిక్ చేసి ఎక్కడి నుంచి చిన్నగా వచ్చి మూమెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్యానిక్ అన్నది మార్కెట్ లో చాలా సహజం ఫ్రెండ్స్. వీటిని తట్టుకుని ఉండగలిగే వాళ్ళకి మాత్రమే ₹1 ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది తప్పితే అంత ఈజీ కాదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ₹2550 ప్రాఫిట్ తో ఈరోజు ఉదయం నేను మార్కెట్ క్లోజ్ చేసేసి నేను నా పనులు చూసుకోవడం కోసం బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు చూసిన వాళ్ళకి నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అదే విధంగా ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ తీసుకోవాలనే కోరిక ఉన్నట్లయితే జీరో బ్రోకరేజ్ డీమ్యాట్ అకౌంట్స్ కొన్ని ఉన్నాయి. కింద లింక్స్ లో పెడుతున్నా, డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక వాటిని జీరో బ్రోకరేజ్ కాబట్టి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఆ లింక్ ద్వారా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.